హలో అండి. ఈరోజే కార్తీక పౌర్ణమి. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు బయట వెలిగించే అవకాశం లేదు మాకు. కోవేట్లో సముద్రం కాడికి పోయి వెలిగిద్దామంటే కోవేట్లో పోలీసోళ్ళు చూస్తే ఒప్పుకోరనమాట. అందుకనేసి నేను ఇంట్లోనే వెలిగించాను. ఎలా పూజ చేసుకున్నానో మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇలా కింద పసుపు రాసి అలాగే అష్టదళం ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మంచిగా ఆ తర్వాత జిల్లేడాకులు పెట్టుకొని జిల్లేడాకులకు కూడా పసుపు కుంకుమ పెట్టి రాగి ప్లేట్ ఒకటైతే పెట్టుకొని రాగి ప్లేట్కి కూడా పసుపు కుంకుమ పెట్టుకొని ఆ తర్వాత ఒక మట్టి ప్రేమను తీసుకొని దాంట్లో 365 అయితే ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి వెలిగించుకోవాలి. మనము ఇంటి యజమాని దగ్గర వెలిగిస్తే చాలా మంచిది. అందుకనేసి మా ఆయన్ని కూడా 4కే లేపాను, పాపం లేపి మా ఆయన్ని కూడా స్నానం చేయమని మా ఆయన దగ్గర వెలిగించాను. ఇంటి యజమాని దగ్గర వెలిగిస్తే చాలా మంచిది. మీరు కూడా వీలైనంత వరకు మీ ఇంట్లో యజమాని దగ్గర వెలిగివ్వండి. అలాగే మన దగ్గర ఉన్న పండ్లు పూలు అన్నీ పెట్టి మంచిగా అలంకరించుకున్నాను. లేదు మనం బీప్ పిండితో కూడా పిండితోనే వెలిగించుకోవచ్చు. కానీ నేనైతే ఇలా ప్రమిదను వెలిగించాను. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంటికాడ ఉన్న వాళ్ళైతే మంచిగా చేసుకుంటుంటారు. గుళ్ళకు పోయి శివాలయం పోయి మంచిగా వెలిగించుకుంటారు. కానీ మాకు అదృష్టం లేదు. అందుకనేసి ఇంట్లోనే ఇలా మేమైతే ఇంట్లోనే ఇలా పూజ చేసుకున్నాము. ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చెరువుల దగ్గరికి వెళ్ళి మునిగి వెలిగిస్తూ ఉంటారనమాట. ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి వెలిగించుకొని మంచిగా ఉండండి. అందరికి ఇచ్చిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.